మన సినిమా ఇండస్ట్రీలో తేడాలు వస్తే ఎంతటి తోపు హీరో హీరోయిన్ యాక్టర్ అయినా సరే బ్యాన్ చేసి పారేయాల్సిందే. మన ప్రకాష్ రాజ్ గారు తమిళ ఇండస్ట్రీలో కొన్ని గొడవల వల్ల 3 సంవత్సరాలు బ్యాన్ చేశారంట. అండ్ దూకుడు సినిమా టైంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో చిన్న గొడవల వల్ల 1 సంవత్సరం ఆయన సినిమాలు రాకుండా బ్యాన్ చేసి ప్రకాష్ రాజ్ గారికి అవకాశాలు లేకుండా చేశారంట. మరి అప్పట్లో మన గోరంటాకు చెల్లి మీరా జాస్మిన్ ఉల్లే తెలుగులో అప్పుడు ఫుల్ బిజీ అయ్యి మలయాళంలో ఒక మూవీ ఒప్పుకొని సరిగ్గా రెస్పాన్స్ అవ్వక మలయాళం ఇండస్ట్రీలో బ్యాన్ చేశారంట. అప్పుడు ఇక విశాల్ కూడా తమిళ ఇండస్ట్రీ తెలుగు వారికి సపోర్ట్ చేశారని, ఇంకో ఇండస్ట్రీ గురించి మనం సపోర్ట్ ఏంటని కొన్ని సమస్యల వల్ల విశాల్ గారిని బ్యాన్ చేయాలని గొడవలు కూడా చేశారు. సినిమాలకు అడ్డు కూడా పడ్డారు. అప్పట్లో మన రష్మిక వల్ల కన్నడ ఇండస్ట్రీ గురించి ఏదో మాట్లాడి రక్షిత్ శెట్టి తో కూడా ఎంగేజ్మెంట్ అయ్యి ఫ్యాన్స్ అట్టవడంతో పెళ్లి క్యాన్సిల్ కూడా అయ్యి కన్నడ వాళ్ళు హేట్ చేసి బ్యాన్ చేశారు మన రష్మిక మందనాని. ఇక లెజెండ్ మూవీలో ఫ్లాష్ బ్యాక్ హీరోయిన్ రాధిక ఆప్టే ఉందిగా. హిందీ సినిమాలో విపరీతమైన ఎక్స్పోజ్ చేసేసరికి తెలుగుతో పాటు మిగతా ఇండస్ట్రీ వాళ్ళు భయపడి మరీ బ్యాన్ చేశారు. ఇలా చాలా మంది ఉన్నారు. మీకు నచ్చిందా అయితే పార్ట్ 2 చేసేద్దాం.